ఎంతో రుచిగా పుల్ల పుల్లగా కమ్మగా ఉండేటువంటి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకోబోతున్నామండి. దాని గురించి బాణల్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటున్నాము. నేను పచ్చిమిర్చి కొంచెం పండిన వెరైటీ తీసుకున్నాను అనమాట, బాగుంటుంది. వీటిని పక్కకు తీసేసుకుని అదే బాణల్లో పోపు చేసేసుకుంటామండి. పచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బులు, కరివేపాకు, అదే విధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా వేసామో లేదా అన్నట్టు మెంతులు, ఎండుమిర్చి వేసేసుకుని దూరగా మనం మంచిగా ఫ్రై చేసేసుకుంటాము. మంచిగా వేగిపోయిందండి పోపు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఈ మాత్రం మామిడికాయకి నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను, ఒక 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటాము. తర్వాత దీంట్లో మనం వేపించి పెట్టుకున్నటువంటి మిర్చి, తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసుకుంటాము. అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటాము. ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసుకుని కోర్స్ గా గ్రైండ్ చేసేసుకుంటామండి. పచ్చడి గ్రైండ్ అయిపోయి రెడీగా ఉంది. ఇంకా దాంట్లో మనం వేపించి పెట్టుకున్నటువంటి పోపు వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాం. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి